బెండకాయలు నీట్గా కడుక్కొని కాసేపు ఆరబెట్టుకోవాలండి. బెండకాయ ఇట్లా వేపుకోవాలండి. ఇగో బెండకాయ వేపాను. బెండకాయ కావాల్సిన పదార్థాలు: ఒక గుప్పెడు పచ్చెనపప్పు తీసుకున్న, 50 గ్రాములు జీడిపప్పు తీసుకున్న, రెండు గుప్పిళ్ళు పల్లీలు తీసుకున్న. పొయ్యి ముట్టించి బాండీ పెట్టాను. ఇప్పుడు 2 పావుల నూనె వేస్తున్నా. నూనె కాగింది. తాలింపు గింజలు వేస్తున్నా. 2-3 పచ్చిమిరపకాయలు చిదిమేసిన. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చెనపప్పు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. నూనెలో మగ్గిందండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఇది వేపుకోవాలి. ఇక ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని సిమ్లో పెట్టి మంచిగా వేపుకోవాలి. బెండకాయ ఫ్రై రెడీ అయిందండి. లాస్ట్లో ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేస్తున్నా. బెండకాయ ఫ్రై మూత పెట్టకుండా వేపుకోవాలండి. మూత పెడితే అంత నీరు, ఆ వేడికి మూత పెడితే నీరు వచ్చి అంత నీరు అయిపోతుంది. మూత లేకుండా వేపుకుంటే మంచిగా పొడి పొడిగా ఉంటుంది. అట్లాగనే వేపుకుంటే మీరు కూడా. జీడిపప్పు, పల్లీలు, బెండకాయ ఫ్రై రెడీ అయిందండి. చూడండి, బెండకాయ ఫ్రై, జీడిపప్పు, ఇగో జీడిపప్పు కూడా వేసాను. చూడండి, చాలా బాగుంది. బెండకాయ ఫ్రై చాలా బాగా వచ్చింది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.